జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పేదల భూములు సురక్షితంగా ఉంటాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల పాలనలో పేదల భూములను దోచుకునే విధంగా జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల అవసరాల మేరకు పాలించే ప్రజాపాలనను కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. 100 రోజుల పాలనలో పేదల భూములను హరించే విధంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినందుకు దానికి నమూనాగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దిష్టిబొమ్మను సత్యానందరావు బాణంతో తగులబెట్టారు. అనంతరం గ్రామంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. చొప్పెళ్ల గ్రామ శివాలయంలో పట్టిక బెల్లం తులాభారం నిర్వహించారు. ప్రజల కోసం ఆలోచించి పనిచేసే వాళ్ళే ప్రజానాయకులు అవుతారు. వారినే మనం కోరుకోవాలి, వాళ్ళనే మనం ఆశీర్వదించాలి. అదేవిధంగా ఇంకా మెయిన్ రోడ్లో సిమెంట్ రోడ్ కూడా మీ యొక్క మెయిన్ రోడ్లో కూడా సిమెంట్ రోడ్ కూడా చేయాలని ఆలోచన ఉంది. ఎలక్ట్రికల్ సమస్యలు చెప్పారు, ఇంకా మహాలక్ష్మి చెరువు వాకింగ్ ట్రాక్ గురించి చెప్పారు. ఇవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసుకుందాం. దశల వారీగా ఒక్కొక్క పని మన అందరికి తీసుకెళ్దాం. మీ అందరూ ఆశీర్వదించండి, మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి. మీరు ఆశీర్వదించారు, ఎన్డీఏ కూడా వచ్చింది కనుకనే ఎస్సీపేట దగ్గర చెరువు కూడా అభివృద్ధి పరచాలి. కమ్యూనిటీ హాల్ సమస్య కూడా ఉంది, వాటి మీద కూడా కమ్యూనిటీ హాలు ఎస్సీపేట చెరువు విషయం కూడా అభివృద్ధి పరచడం జరుగుతుంది. మీరందరూ ఆశీర్వదించారు కనుకనే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కనుకనే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుకనే, మోడీ గారు అండదండల కేంద్రం ద్వారా కేంద్రంలో ప్రభుత్వం ఉంది కనుకనే ఈనాడు అనేక నిధులు తెచ్చుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. అనేక మచ్చు తొడకలు ఈ 100 రోజుల్లో సాధించిన విజయాలు అనేక ఉన్నాయి. పెన్షన్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో ఒక నెలలో తేడా, జూన్ 1వ తారీఖు ఇచ్చిన పెన్షన్లు, జూలై 1వ తారీఖు ఇచ్చిన పెన్షన్లు నియోజకవర్గంలో పెన్షన్ నిమిత్తం పంచిపెట్టడం జరిగింది. 12 కోట్లు అంత ముందిస్తే 29 కోట్లు కొత్తపేట నియోజకవర్గంలో 43,854 పెన్షన్కి జూలై నెలలో ఇవ్వడం జరిగింది. పెన్షన్ ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనం, టీచర్ ఉద్యోగాలు 16,437 ఉద్యోగాలు నియామకాల కోసం కూడా పెట్టడం జరిగింది. డ్వాక్రా మహిళలకి 5 లక్షల ఉండే వడ్డీ లేని రుణం 10 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణం కూడా ప్రకటించడం జరిగింది. డ్వాక్రా మహిళలకి నిధులు మంజూరు చేశాం. ఎన్ఐరేజెస్ కింద 20 లక్షలు ఇందిరానగర్ కాలనీ డ్రైన్లు రోడ్లు వేయడం కోసం ఇందిరానగర్కి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా జలజీవన్ మిషన్ కింద అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రికల్ స్తంభాలు వేయాలి, శ్మశాన వాటిక, పొంద రోడ్లు, కాలువగట్ల రోడ్లు అభివృద్ధి, బీసీలకు కమ్యూనిటీ హాలు, డంపింగ్ యార్డు, సచివాలయ సిబ్బంది కొరత, పారిశుద్ధ సిబ్బంది కొరత, అంగన్వాడీ భవనాలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి. అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తేనే అభివృద్ధి వస్తుంది. గ్రామ ప్రజల్లో ఆ కోరిక ఉండాలి. అందులో ఏదో కలిపేది తేడా, అది గ్రామ ప్రజల్లో ఆ కోరిక ఉండాలి.